హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు భయ్య. ఎందుకో విశ్వంబర అప్డేట్ దగ్గర నుంచి సినిమా లేట్ అయినా అది వేరే విషయం. అండ్ ఆయన మూవీస్ వస్తున్నాయి అంటే కొంచెం ట్రాక్ మార్చారు అండ్ కొంచెం స్టోరీస్ మీద కూడా పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తున్నారు అని క్లియర్గా తెలుస్తుంది. సో నాకైతే మాత్రం బాస్ ఇస్ బ్యాక్ అనిపిస్తుంది. ఎందుకురా ఏంటి అనే దాన్ని డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అట్ ఏ టైం ఇప్పటి వరకు ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఏంటంటే కేవిఎన్ ప్రొడక్షన్స్, ఈ ప్రొడక్షన్లో బాబీ కోహ్లీ డైరెక్షన్లో ఆల్రెడీ వాల్తేరి వేరే చేశారు ఆయన. పర్లేదు, నాకు అంటే బెస్ట్ సినిమా కాదు కానీ పర్లేదు అనే ఒక నమ్మకం అయితే ఉంది ఆ సినిమా పైన. అండ్ బాబీ కోహ్లీ గారి డైరెక్షన్ పైన కూడా ఒక నమ్మకం ఉంది. సో డాకు మహారాజ్ కూడా చేశారు అండ్ మన బాలయ్య బాబుతో ఉన్నాయిలేండి, ఆయన మూవీస్ ఉన్నాయి. సో ఏదేమైనా కూడా బాబీ కోహ్లీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా రాబోతున్న మూవీ వర్కింగ్ టైటిల్ వచ్చేసి మెగా 158 అంతే. అంటే దీనికి అఫీషియల్గా టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసి అండ్ May 21, అంటే ఈ నెల 21న, అంటే ఈరోజు ఎంత 17, 18, 19, 20, 21, జస్ట్ 4 days ఉంది. ఈ 4 daysలో మనకి టైటిల్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు, లేదా ఆ మూవీకి సంబంధించిన ఏదైనా చిన్న గ్లిమ్స్ కానీ ఏదో ఒకటి అనౌన్స్మెంట్ వీడియో అయితే మన ముందుకు రాబోతుంది. సో దాని గురించి చెప్పడానికి నేను బాస్ ఇస్ బ్యాక్ అని ఎందుకన్నానంటే, ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి భయ్యా, మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజెస్ పడుతూ ఉంటాయి. ఏం వర్కౌట్ భయ్యా, అసలుకి 72, 73, 74 ఆయన బర్త్డే, మొన్న రీసెంట్గా చేసుకున్న బర్త్డే లాస్ట్ ఇయర్. సో ఆయన డెడికేషన్ చూస్తే మామూలుగా లేదు. అసలు ఏంటి భయ్యా, ఏం డెడికేషన్ భయ్యా, ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో అలాగా బాడీ వర్కౌట్ చేసి అంత బిల్డ్ చేస్తూ? అంటే మనం అనకూడదు చెప్పకూడదు కానీ అంటే సందర్భాలను బట్టి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఆ ఏజ్లో బాడీ బిల్డ్ చేయడం అంటే ఏంటి, అసలు ఆ వర్కౌట్ చేసే విధానం చూసారా? అండ్ సినిమా ప్రమోషన్ కోసమో లేకపోతే సినిమా అనౌన్స్మెంట్ వీడియో కోసమో సపరేట్గా వీడియో చేయలేదు. ఆ సినిమాలో అలాంటి ఎఫర్ట్ ఉంది, అలాంటి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి కాబట్టి బాబీ కోహ్లీ గారు చేస్తున్నారు ఆయనతోటి. అండ్ పెద్దిలో కొడుకు చేశాడు అండ్ 158 మెగా 158లో ఫాదర్ చేస్తున్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇండస్ట్రీ అవతల పడైపోతున్నారు. రాసి పెట్టుకోండి భయ, మెగా 158. నేను హైప్ ఇస్తున్నానని కాదు కానీ ఆ డెడికేషన్ చూస్తే హైప్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి, ఒకప్పుడు చిరంజీవి గారిని మళ్ళీ మనం రీఎంట్రీతో చూడబోతున్నాం. సో నాకైతే మాత్రం ఈ మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ అనౌన్స్మెంట్ వీడియోలోనే ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారంటే బాబీ కోహ్లీ గారు కేవిఎన్ ప్రొడక్షన్లో చేయబోయే ఈ మూవీ తోటి వేరే లెవెల్ హిట్ కొట్టబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అగైన్ నాకు తెలిసి అంటే ఇప్పుడు పెద్ద మూవీకి సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ వస్తున్నాయి. అండ్ పెద్ద మూవీ గురించే కాదు, ఇంకా అదర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో మన ఛానల్లో ప్రతి అప్డేట్ రాబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మెగాస్టార్ గారు మాత్రం గెట్ రెడీ అని మన ముందుకు రాబోతున్నాడు. అండ్ పెద్ద మూవీకి సంబంధించి బుచ్చిబాబు గారు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి లీక్ చేశారు. సో దాని గురించి క్లియర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోనే ఇదే కాస్ట్యూమ్, ఇదే లొకేషన్ అంటే ఇదే లేండి, ఇదే కాస్ట్యూమ్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. అండ్ పెద్దికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియో రాబోతుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.